దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆమె భర్త మదన్ మోహన్ వివాదం రోజుకో మలుపు తిప్పుకుంటుంది. ఇప్పుడు ఈ విషయం రాష్ట్రపతికి చేరింది. ఢిల్లీ వెళ్లిన మదన్ మోహన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌లకు లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. అగ్ర కులానికి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ మాజీ న్యాయవాది సుభాష్ రెడ్డి తమ అధికార, ధన కండబలాన్ని ఉపయోగించి తన భార్యను లోబరుచుకొని ఆమెతో సంబంధం పెట్టుకుని చట్ట వ్యతిరేకంగా బిడ్డను కన్నారని ఆరోపిస్తూ 4 పేజీల లేఖను వారికి పంపారు. తన భార్యతో సంబంధం పెట్టుకోవడం ద్వారా ఎస్టీగా తన హక్కులను హరించారని మదన్ మోహన్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. వారి అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన తనను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారని, తన భార్య శాంతి కూడా తనను బెదిరిస్తోందని మదన్ ఆరోపించారు. ఆమెకు బ్యూరోక్రాట్లతో పాటు అసాంఘిక శక్తులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నారు. తన భార్య, విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డి ముగ్గురు తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటున్నారని, కాబట్టి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అధికారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు ఉందని, కాబట్టి ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని మదన్ మోహన్ ఆ లేఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కోరారు.